ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. కట్నం అడిగేవాడి గాడిద. సో పీఓకే గురించి ప్రతి ఒక్క భారతీయుడికి పీఓకే గురించి చెప్తే రక్తం మరిగిపోద్ది. ఎలాగైనా సరే పీఓకేని ఇండియాలో కలిపేయాలి అని చెప్పి. సో టెక్నికల్గా పీఓకే ఇండియాలో భాగమే, కానీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ చేసిందని చెప్పి మనం ఆ హద్దు పెట్టేసుకొని మనం మాట్లాడుకుంటూ ఉంటాం పీఓకే గురించి ఎప్పటి నుంచో ఇది. సో దీనిపై బ్రిటన్ ఎంపీ ఒకతను బ్లాక్మెన్ అనే ఒక అతను స్పందించారు. పీఓకేని ఎట్టి పరిస్థితుల్లో భారత్లో విలీనం చేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన. సో పీఓకేని మన ఇండియాలో కలిపేయాలని చెప్పి ఇండియన్ గవర్నమెంటో ఇండియన్సో మాట్లాడటం వేరు. మనకు సపోర్ట్ చేసేవాళ్ళు లైక్ రష్యా కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. ఇలాంటి వాళ్ళు మాట్లాడకుండా మనల్ని పరిపాలించిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు. సో మనల్ని కొంచెం ఇబ్బందులు పెట్టారు, మనకి అంటే నాగరికతను నేర్పెళ్ళారు, కొన్ని ప్రాజెక్టులు కట్టెళ్ళారు. బతుకుతెరు ఇది కాదు ఇలా ఉండాలని చెప్పి నేర్పెళ్ళిన వాళ్ళే మన గురించి ఇప్పుడు లండన్లో ఒక హై లెవెల్ మీటింగ్ జరిగింది. పీఓకేని ఎట్టి పరిస్థితుల్లో భారత్లో విలీనం చేయాలంటూ ఎంపీ బ్లాక్మెన్ నేతృత్వంలోని సీనియర్ ఆఫీషియల్స్ మొత్తం కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో పీఓకేని కలిపేయాలి, దాంట్లో ఎలాంటి మొహమాటం లేదంటూ కూడా వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసిన పరిస్థితి. చాలా రోజుల నుంచి పీఓకే కోసం చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మేమే పీఓకేని శాసించగలం, అడ్మినిస్ట్రేట్ చేయగలం అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. పాకిస్తాన్ ఈ పాకి కుక్కలు లైక్ మునీర్ కావచ్చు, షబాజ్ షరీఫ్ కావచ్చు, వీళ్ళంతా నిజంగా పాకి కుక్కలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే రాడ్ రియాలిటీ ఏంటంటే పీఓకేలో ఉన్న ప్రజలు భారతదేశంలో కలవాలి, మమ్మల్ని కూడా భారతీయులకు చూడండి. పాకిస్తాన్లో ఉన్న ఈ టెర్రర్ యాక్టివిటీస్ క్యాంప్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన మనుషులు కావచ్చు, వాళ్ళందరూ మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. ఇంకెన్నాళ్ళు మేము ఈ బాధ పడాలి అని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో బాధలు పడుతున్నారు. నేను నిరసనలు వ్యక్తం చేస్తాను. ఎందుకంటే పర్టికులర్గా పీఓకేలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్న గవర్నమెంట్ లైక్ కేజీ బియ్యం రేషన్ షాప్ త్రూగా కేజీ రూపాయికో ₹2 ఇస్తూ ఉంది, కొన్ని సబ్సిడీ ఇస్తూ ఉంటుంది. కానీ పాకిస్తాన్ ఇవ్వదు, పొరపాటును కూడా ఇవ్వదు. పీఓకేని మేము కంట్రోల్ చేస్తున్నాం, అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం అంటారు. ఇప్పుడు మనం ఒకళ్ళని పరిపాలిస్తున్నాం అంటే, లేకపోతే మన కింద ఒకళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి సాధక బాధలు ఏమిటి ఉంటాయి. హాస్పిటల్ ఖర్చులని, తిండని, గుడ్డని, ఏమిటి కనీసం అది మన ధర్మం. కానీ పీఓకేలో ఉన్న వాళ్ళని ఆ పాకిస్తాన్ ఎలా చూస్తుందంటే వీళ్ళు అంటరాని వాళ్ళలాగా చూస్తుంది అనమాట. దానివల్ల పీఓకేలో ఉన్న ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇండియాలో కలిసిపోతాం అని చెప్పి చాలా రోజులు బట్టి ధర్నాలు చేస్తున్నారు. మనం దాదాపుగా లాస్ట్ 2 yearsలో ఐ థింక్ కనీసం ఒక 10 times అక్కడ ప్రొటెస్టులు జరిగినాయి. ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని కలిపేయండి అని చెప్పి. సో ఇప్పుడు బ్రిటన్ ఎంపీ కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. పీఓకేని భారత్లో విలీనం చేయాలని భారత ప్రభుత్వానికి సూచించారు. సో కశ్మీర్ పాకిస్తాన్ను ఆక్రమించడాన్ని తాను గతంలో వ్యతిరేకించానని, సో ఎప్పటికీ వ్యతిరేకిస్తూ ఉంటానని కూడా ఆయన అన్నారు. సో ఆర్టికల్ 370 రద్దును ఇప్పుడు కాకుండా 1992 కశ్మీరీ పండితుల వలసల కంటే ముందే చేపట్టాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సో జైపూర్లో జరిగిన హైటీ కార్యక్రమంలో బ్రిటన్ ఎంపీ మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా ఆక్రమించడమే కాకుండా పీఓకే ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని విస్తరించడం సరైన చర్య కాదని బ్లాక్మెన్ హెచ్చరించారు. అయితే పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని బ్లాక్మెన్ తీవ్రంగా ఖండించారు అప్పట్లో కూడా. సో కొన్నేళ్లుగా జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు మెరుగుపడుతుండటంతో అక్కడ శాంతి నెలకొందని తాను భావించారని, కానీ పహల్గామ్ దాడితో ఉగ్ర సమస్య మళ్ళీ వెలుగులోకి వచ్చిందని చెప్పారు. సో భారత సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని విస్తరిస్తే కాల్పుల విరమణ ఒప్పందానికి గురయ్యే అవకాశం ఉందని కూడా ఆయన పాక్ను హెచ్చరించారు. సరే, పాక్ విన్నదా పక్కన పెట్టేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క పీఓకేని మన ఇండియాలో కలిపేయాలంటూ కూడా ఎంపీ బ్లాక్మెన్ హై లెవెల్ కామెంట్స్ చేస్తారు ఒక రకంగా చెప్పాలంటే. సో ఇప్పటికే మోడీ గారికి కూడా చాలా లేఖలు వస్తున్నాయి. వెనిజులా మాదిరిగా పీఓకేపై కూడా దాడి చేయండి, ఎలాగైతే ట్రంప్ చేశారో వెళ్ళి డైరెక్ట్గా ఒక అధ్యక్షుడి భవనం పైన వెళ్ళి హెలికాప్టర్ని ల్యాండ్ చేసి, ఆర్మీ హెలికాప్టర్ని ఆ అధ్యక్షుడిని తీసుకొచ్చేసి అక్కడ సుఖశాంతులు ఎలా చేశారో అలాగే పీఓకే పైన దాడి చేసి ఎట్టి పరిస్థితిలో పీఓకేని ఆక్యుపై చేసుకోండి అని చెప్పి ఇప్పటికే మోడీ గారికి చాలా లేఖలు వస్తున్నాయి. సో
పీఓకే నుంచి నిరాశ్రయులైన వ్యక్తులు పీఓకే ప్రాంతంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై నిర్ణయాత్మక సాహసోపేత దాడిని ఖండించాలని కూడా ప్రధానిని కోరుతున్నారు లేఖల ద్వారా. సో ప్రాతినిధ్యం వహిస్తున్న పీఓకే శరణార్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంటర్నేషనల్ సంస్థ ప్రధాని మోడీకి ఇప్పటికే కూడా లేఖ కూడా రాసింది. ఇప్పటికే పీఓకే ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చేసి హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ ను పట్టుకోవడానికి సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆ సంస్థ చైర్మన్, SOS సంస్థ చైర్మన్ రాజీవ్ కూడా చెప్పుకొస్తున్నారు. అంటే వాళ్ళకి ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పీఓకే ప్రజలు ఇండియాలోనే సేఫ్గా ఉంటారన్న విషయం చాలా మంది తెలుసు, ప్రపంచ దేశాలకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు మళ్ళీ బ్రిటన్ లాంటి కంట్రీస్ కూడా మనకు సపోర్ట్ ఉంటే నిజంగా ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు, దాని డౌట్ ఏం లేదు. అసలు పీఓకేని మనం యాక్సెస్ చేయడము, వాళ్ళ మీద యుద్ధం చేయడము అది చాలా చిన్న ఇష్యూ అది. సో ఫైనల్గా పీఓకే గురించి, పీఓకే ఇండియాలో విలీనం అవ్వడం గురించి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాండి మన టీవీ.